నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశం ఏదైనా ఉంది అంటే టీడీపీ కార్యకర్త వీరయ్య చౌదరి మరణం. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ జగదేవ్ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. 2 రోజుల నుంచి చూస్తున్నాం సోషల్ మీడియా వేదికగా టీడీపీకి సంబంధించినటువంటి వీరయ్య చౌదరిని దాదాపుగా 53 కత్తిపోట్లతో అతి కిరాతకంగా చంపడం జరిగింది. సో అసలు దీన్ని ఎలా చూడొచ్చు? అసలు ఇది రాజకీయ కోణమా లేకపోతే ఇంకా ఏదైనా కుటుంబ తగాదాలు ఉండొచ్చా? ఇక్కడ ఒక వ్యక్తి మర్డర్ జరిగిందంటే దానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. ప్రధానంగా ఎక్కువగా హత్యలు జరగడానికి మొదటి కారణం ధనం, డబ్బు. రెండవది స్త్రీ. అంటే మనము కథ పురాణాల్లో నుంచి కానీ చూసుకున్నా కూడా, మామూలు సర్వేల్లో కూడా చూసుకున్నా కూడా రెండవది స్త్రీ. మూడవది కేవలం దాన్ని ఏమంటారు, పరువు హత్యలు, ఈగోలు హట్ అయిన ఆధిపత్య ధోరణి, ఇట్లాంటి విషయాల్లో జరుగుతుంటే మూడో ఆప్షన్. ఈ మధ్యకాలం ఇంకా నాలుగోది ఇంకా పిచ్చి పిచ్చిగా ఉన్నాయిలేండి. ఏదో గేమ్స్లో ఆడగన నాకు గేమ్ కొట్టేశాడని, లేదంటే అరే వీడు ఆడి గేమ్లో చేసేస్తున్నాడని, లేకపోతే ఇన్స్టాలో నా గురించి బ్యాడ్గా చేశాడని. ఇది కూడా ఒక రకంగా ఈగోకి సంబంధించి ఒక థర్డ్ పాయింట్లోకి వస్తుంది. సో ఇట్లా డబ్బు కోసం ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఆ వీరయ్య చౌదరి ఎవరైతే హత్య గావించబడ్డాడో ఆయన టీడీపీ కార్యకర్త అవడం వల్ల ఇంకో కోణంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మొన్న లింగమయ్య చనిపోయాడు రాయలసీమలో, వైఎస్ఆర్సీపీ. సో ఆయన ఏ కారణంతో చనిపోయాడు ఎవరికి తెలుసు? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ఇక్కడ మన మెహదీపట్నం దాటాక లోపలికి పేరు గుర్తు రావట్లేదు. సన్ సిటీనా? కాదు, మన పివి ఎక్స్ప్రెస్ హైవే వెళ్ళే వేలో ఉంటుంది ఒక ఏరియా పేరు గుర్తు రావట్లేదు. ఓకే. ఆ ఏరియాలో ఒకడు మధ్యాహ్నం అంటే అరౌండ్ 3 మధ్యాహ్నం తర్వాత 3 ఆ ప్రాంతంలో నడి రోడ్డు మీద ఒకడిని కత్తి పొడిచి చంపుతున్నాడు. అందరూ చూసి అలా విసిపోయారు. అది వీడియోలో కూడా వచ్చింది. దురదృష్టవశాత్తు ఆ వెనక నుంచి ఒక పోలీస్ పెట్రోలింగ్ కూడా అలాగే వెళ్తుంది. వాళ్ళు అలా చూసుకుని వెళ్ళిపోతున్నారు కానీ ఆపలే, ఖండించలే. అది పెద్ద ఇష్యూ అయింది అప్పట్లో. సో ఆయన ఎందుకు అంత చంపానని నవ్వాడు. తీరా చూస్తే అరే రోడ్డు మీద అలా చంపడం తప్పు కదా ఒక మనిషిని అని అన్నట్టుగా అందరూ విమర్శించారు. తీరా చూస్తే ఈ చనిపోయిన వ్యక్తి ఆ చంపిన వ్యక్తికి చాలా రకంగా వాళ్ళ ఆవిడ్ని ఇబ్బంది పెట్టాడట. వీడు జైల్లో ఉన్నప్పుడు వీడు ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే వాళ్ళు వాళ్ళ ఆవిడని ఇబ్బంది పెట్టాడట, వీళ్ళని చాలా చేశాడట. మొత్తానికి వాళ్ళ ఆవిడ సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చి చేశాడు. అలాంటి వాడిని నేను ఎందుకు వదలని వీడు చంపేశాడు. మనం ఏం చేస్తాం, వీడు ఒక వెర్షనే చూసాం, బట్ చనిపోయినోడు చాలా దుర్మార్గుడని తర్వాత తెలిసింది ఇన్వెస్టిగేషన్లో. అలాగా ఇప్పుడు ఈయన చంపేశాడు. ఈయన టీడీపీ కార్యకర్త అవగానే వెంటనే విపక్షాల మీద డౌట్ వస్తుంది. టీడీపీ కార్యకర్త కదా ఖచ్చితంగా. ఎలా ఉంటుందంటే అక్కడ ఒక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్కి ఒక ట్రీట్మెంట్ జరిగింది. ట్రీట్మెంట్ జరగగానే ఎవడా మంచి డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చాడు అంటాం. డాక్టరే అవసరం లేదు, బాగా పాతకాల పురాతన వైద్యాలు తెలిసిన వాళ్ళు కూడా పసర కట్టి ఏదో చేసి ఉండొచ్చు, ఒక ముసలమ్మో అవ్వో కట్టుండొచ్చు. మనం అలా అనుకో, నిజంగా ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కూడా గొప్పవాడు. అలాగే ఒక అధికార పక్షమోడో విపక్షమోడో చనిపోయాడంటే వెంటనే దానికి అగెనిస్ట్ పార్టీ వాడే చేశాడు అన్నట్టు కూడా వస్తారు. అయితే ఇందులో నేను అన్నట్టు రకరకాలుగా ఇష్యూస్ ఉన్నాయి. మేబీ ఇంకోటి ఏంటంటే రైస్ స్కామ్ గురించి వినిపిస్తోంది. ఆల్రెడీ మనం చూసాం కాకినాడ పోర్టు వేదికగా మన పేదలకు ఇచ్చే బియ్యాన్ని ఏ స్థాయిలో ఎక్స్పోర్ట్ చేశారు గత హయాంలో కొంతమంది, ఇప్పుడు కూడా నడుస్తుందని అంటున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అక్కడికి చెకింగ్కి వెళ్తే డిప్యూటీ సీఎంగా కొంతమంది అధికారులే, స్థానికంగా ఉండే నాయకులే, అదే పార్టీ అనవసరం, అధికార పార్టీలో ఉండే కొమ్ము కాసే వాళ్ళ లేదా దానికి మిత్రులుగా ఉండే వాళ్ళ తెలియదు కానీ వాళ్ళు కూడా ఫోన్లు చేసి అన్నా మీరు రావద్దన్నా ఇబ్బంది అన్నా, ఇక్కడికి వస్తే చాలామంది ఉద్యోగాలు పోతాయన్న. అంటే సొసైటీ హౌస్ఫుల్ విత్ లుచ్చాస్ అండ్ లఫంగాస్ అన్నాడు ఎవరు, మన పూరి జగన్నాథ్ గారు. బ్లాక్లో కొందామన్నా మంచి వాళ్ళు దొరకట్లే అని ఒక ఇజం అనే పాటలో ఉంటుంది. అలాగా అంత హౌస్ఫుల్ అయిపోయినప్పుడు ఒక నాయకుడో లేదంటే ఒక పవర్ఫుల్ అధికారో వెళ్ళి నేను అన్నీ సెట్ చేస్తాను చూస్తానంటే వాడే అధవైపోతాడు, వాడే సస్పెండ్ అయిపోతాడు, లేదా వాడు చంపేస్తారు వాడిని. అదే చూస్తున్నాం మనం. జనగా మనం ఏమనుకుంటామంటే సినిమాల్లో జరుగుతున్నాయి, సినిమాలు చూసి నేర్చుకుంటాను కాదు. ఎక్కడో ఇలాంటి ఆర్టికల్ చదివితే ఆ దర్శకుడికి అది స్ఫురణ కలిగి దాన్ని ఒక లైన్గా రాసుకొని దాని నుంచి స్క్రిప్ట్ డెవలప్ చేసి సినిమాలుగా తీస్తారు.
ఇప్పుడు మరి ఆ ఈయన ఎవరైతే చౌదరి హత్య గావించబడ్డాడు వీరయ్య చౌదరి, సో ఈ ఒక 5గురిని అయితే అదుపులోకి తీసుకున్నారంట. వాళ్ళు ఇప్పుడు ఒంగోలుకి తరలిస్తున్నారు, రిమాండ్ తీసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చేశాక ఒక్కొక్కటి మళ్ళా తీగలాగితే డొంకంత కదులుతుందేమో. అవును. ఇప్పుడు ఒక వ్యక్తిని చంపేసే స్థాయికి ఎందుకు వెళ్తున్నారంటే వీడికి వాడికి లావాదేవీలు లాలూచిలో ఎక్కడో తేడా కొట్టుండొచ్చు, లేదా చనిపోయిన వాడికి వీళ్ళ గురించి ఒక భయంకరమైన నిజమైన తెలిసిండొచ్చు. దానివల్ల ఆ నిజం వల్ల ఎంతమంది అధికారులు కొమ్ము కాసే నాయకులు, వాళ్ళ తల మీద నాయకులు ఉంటారు కదా, ఆ నాయకుల మీద మరో బడా బిజినెస్ మ్యాన్, ఎంతమంది వ్యవహారాలు బయటకు వస్తాయి అనుకున్నప్పుడు అటువంటి వ్యక్తిని బతకనివ్వరు. ఆ కోణంలో కూడా అయ్యుండొచ్చు. కాకపోతే దీన్ని ఏంటంటే మీరు అన్నట్టు స్టార్టింగ్ క్వశ్చన్లోనే మీరు టీడీపీ కార్యకర్త అని అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది వైసీపీ వాళ్ళో లేకపోతే ఇంకెవరు గిట్టని వాళ్ళో లేదా కాంగ్రెస్ వాళ్ళు, ప్రస్తుతానికి కూటమిలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉన్నాయి కాబట్టి వాళ్ళలో ఎవరు చేసినా వాళ్ళు అనుమానించు. మనం దానికి చెప్పానే, వెంటనే ఒక పగోడికి జరిగిందంటే ఆడంటే ఎవడోడు పడదో వాడి మీద అనుమానిస్తారు. మంచిగా ఉండే ఇంటి దొంగ ఈశ్వరుడైన కనుపెట్టలేడు అన్నట్టు వాడితో పాటు కలిసి తిరిగేవాడు ఆడికి ఏమైనా చేస్తే నమ్మక ద్రోహం ఎలా జరుగుతుంది? నమ్మితేనే కదా జరుగుతుంది. అంతే. సో ఆ వీరయ్య చౌదరి హత్యకి కారణాలు ఏంటనేది మనకి ఇంకా పూర్తి స్థాయిలో తెలియలేదు. అది రైస్ స్కామ్ అన్నట్టుగా వస్తుంది. చూద్దాం మరి డీలర్లా లేకపోతే ఈయన కూడా ఒక డీలరా ఏంటనే నాకు ఇంకా పూర్తి వివరాలు తెలియదు. మొన్న రీసెంట్గా పాస్టర్ ప్రవీణ్ కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆయనకు యాక్సిడెంట్గా చనిపోయాడు, దానికి ఏముంది, కానీ వెంటనే దాన్ని రాజకీయం చేయాలని చూశారు. రాజకీయం చేయాలని చూడడం వల్ల ఆ కొద్దిమంది వ్యక్తులు ఎవరైతే చేయాలని చూశారో దానివల్ల పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయింది. ఇప్పుడు ఆయన ఒక పాస్టర్, అంతే అయినంత మాత్రం ఆయనకు పర్సనల్ లైఫ్ ఉండకూడదా? ఉంటుంది డెఫినెట్గా. ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు లేదంటే మందు స్వీకరిస్తాడు, డ్రింక్ చేస్తాడు, అది కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్తో కలిసి కూర్చుంటాడేమో. నీకెందుకు నాకెందుకు? ఆయనకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? ఉంటుంది. చాలామంది లేదు పాస్టర్గా ఉన్న వాళ్ళు తాగకూడదు, తాగి మంచి పనులు చేయడం బెటరా, ఎదవ పనులు చేస్తూ తాగకుండా ఉండడం బెటరా? ఆయనకి మంచి ఇమేజే ఉంది. వీళ్ళు అనవసరంగా రాద్ధాంతం చేయడం వల్ల ప్రతిదీ ఇన్వెస్టిగేషన్లో బయటకు లాగడం వల్ల ఆయన పర్సనల్ లైఫ్ కూడా బయటకు వచ్చి ఓహో ఆయన ఇలాంటోడా అలాంటోడా పాపం ఆయనకి ఆత్మశాంతికి లేకుండా చేసేసారు వీళ్ళంతా. నిజంగా ఆయన మేబీ ఇలా ఎంజాయ్ చేద్దామని కూడా బండి మీద వెళ్ళాడేమో. సింగిల్గా వెళ్తే నాకు నచ్చిన దగ్గర ఆపి కాసేపు రిలాక్స్ అయ్యి లేదా 2 పెగ్గలు వేసుకొని నేను హ్యాపీగా చెట్టు కింద కూర్చొని, చాలామందికి కాంక్రీట్ జంగిల్లోకి వచ్చాక పర్సనల్ లైఫ్కి వెళ్ళేసరికి ఒక రోజంతా హ్యాపీగా ప్రకృతితో గడపాలరా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి. సో ఆయన అలా వెళ్ళాలనుకున్నాడేమో, కావాలని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడేమో. దానికి రకరకాలుగా ఆయనకి బెదిరింపులు వచ్చాయి, ఆయన కావాలని చంపేశారు. ఆయన్ని చంపడానికి కొంతమంది వేరే మతస్థులు శక్తులు ఒకటైన ఏకమయ్యి ఆయనకి కావాలని హత్యని యాక్సిడెంట్గా క్రియేట్ చేశాయని చేశారు. ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసరికి ఆయన ఎక్కడ ఆగాడు, ఎక్కడ ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడెక్కడ ఆగాడు, ఎక్కడెక్కడ కొడుక్కున్నాడు, ఎక్కడెక్కడ పడిపోయాడు, ఎక్కడెక్కడ టర్నింగ్ తీసుకున్నాడు మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది? అనవసరంగా ఆయన పతనం అయ్యాడుగా, ఆయన కుటుంబ సభ్యులు బాధపడతారుగా. అలాగే ఇప్పుడు ఈ వీరయ్య చౌదరి కూడా అసలు కారణాలు ఏమున్నాయో చూద్దాం. అదేంటి ఇక్కడ కొన్నిసార్లు చాలా తెలివిగా ఏం చేస్తారంటే వాడు నిజంగా వీరయ్య చౌదరి అనే వ్యక్తికి మైనస్లు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ మైనస్లు కప్పిపుచ్చుకోవడానికి కాస్త సానుభూతిని యాడ్ చేయడానికి విపక్షం వాళ్ళు లేదా ప్రతిపక్షం వాళ్ళు చంపేశారా అనే ఒక హైలైట్ చేయడానికి క్రియేట్ చేస్తారు. సో అలా జరిగినప్పుడు పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అయితే కానీ ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తే కానీ ఏమీ చెప్పలేము. చూద్దాం. ఎందుకంటే ప్రభుత్వం వైపు ఉన్నప్పుడు ప్రభుత్వం వ్యక్తిగా చంపాలన్నా కూడా ఇష్యూ పెద్దదవుతుందని వాళ్ళకి తెలుసు, విపక్షంలో ఉన్న వాళ్ళకి కదా. సో ఇందులో రకరకాల కోణాలు కాబట్టి దానికి ఖచ్చితంగా అదే కారణమా, ఇంకా డబ్బు కారణమా, ఇంకేమైనా బయటికి చెప్పుకోవాలని సీక్రెట్స్ వల్ల ఏవైనా ఇష్యూస్ వచ్చాయన్నది మనకు పూర్తి స్థాయి వివరాలు వస్తే కానీ చెప్పలేము. థ్యాంక్ యూ.